హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి వన్య సంరక్షణ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 9వ లెసను. క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి. జనాభా పెరిగే కొద్దీ ఇళ్ల కోసము చెట్లను నరుకుతున్నారు. పరిశ్రమలు స్థాపించడానికి అడవుల్ని కొట్టివేస్తున్నారు. చెట్ల మధ్యను ఇల్లు అనేటువంటిది ఉండాలి. చెట్లు మనం పీల్చుకునేటువంటి ప్రాణవాయువును అందిస్తుంది. క్రింది పట్టికలోని పదాలతో వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ చూడండి, చెట్లు ప్రాణవాయువును అందిస్తుంది. చెట్లు మేఘాలను చల్లపరుస్తుంది. చెట్లు వర్షం పడేటట్లు చేస్తాయి. చెట్లు వరదలు రాకుండా కాపాడుతుంది. క్రింది ప్రశ్నలకు 1 లేదా 2 వాక్యాల్లో సమాధానాలు అనేటువంటిది తెలపండి. వన్య సంరక్షణ సమితి ఏమి కలుషితమవుతున్నాయని అన్నారు. వన్య సంరక్షణ సమితి వాతావరణం కలుషితమవుతుందని అన్నారు. అడవులను ఎందుకు కొట్టివేస్తున్నారు? పరిశ్రమలను స్థాపించడానికి అడవులను కొట్టివేస్తున్నారు. పరిసరాల కాలుష్యానికి కారకులు ఎవరు? పరిసరాల కాలుష్యానికి మనుషులే కారణము. గాలి కలుషితం కావడం వల్ల ఏమి జరుగుతుంది? గాలి కలుషితం కావడం వల్ల మనకు వచ్చేసి మొత్తము గాలంతా పాడైపోతుంది అనమాట. పర్యావరణము పాడవుతుంది. పర్యావరణం ఎప్పుడు బాగుంటుంది? ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను రక్షించాలని మనం అనుకోవాలి. అప్పుడు పర్యావరణం అనేటువంటిది బాగుంటుంది. చెట్ల నుండి మనకు ఏమేమి లభిస్తాయి? చెట్ల నుండి మనకు ఆహారంతో పాటు కలప, వంట చెరుకు, వెదురు, చింతపండు, కుంకొళ్ళు, తర్వాత లక్క, తేనె, పండ్లు, దుంపలు మొదలైనటువంటి మూలికలు మనకు లభిస్తాయి. సీను, అనిత ఏమని ప్రమాణం చేశారు? సీను, అనిత మొక్కలు నాటడానికి ప్రయత్నం చేస్తామని ప్రమాణము చేశారు. పూలు, పండ్లు, మూలికలు, కలపను ఇచ్చేటువంటి చెట్ల పేర్లు పట్టికలో రాయండి. పూలు, పండ్లు, మూలికలు, కలప. మల్లెపూలు, రోజా, కలువలు, తామరలు, తర్వాత చింతపండు. పండ్లు వచ్చేసి చింతపండు, అరటిపండు, పనసపండు, మామిడి పండు. ఈ చింతపండు అనేటువంటిది వంటకి ఉపయోగిస్తారు. చింతపండు అనేటువంటిది తినేది కాదు. మూలికలు వచ్చేసి కుంకుళ్ళు, తేనె, లవంగము, పట్ట, కలప, వంట చెరకు, వేప, టేకు, లక్క, వెదురు. ఇవన్నీ అడవుల్లో దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట. అడవుల్లో వేస్తే ఇవన్నీ మనకు దొరుకుతాయి. కలువులు దొరుకుతాయి, తామరలు దొరుకుతాయి. రోజా, మల్లెపూలు అనేటువంటి మన ఇళ్లలో పెంచుకునేటువంటివి. క్రింది ప్రశ్నలకు 3 లేదా 4 వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి. పర్యావరణ పరిరక్షణకు ఏం చేయాలి? పర్యావరణ పరిరక్షణకు సామాజిక అడవులు పెంచాలి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని రక్షించాలని ప్రమాణం అనేటువంటి ప్రచారం చేస్తుంది ప్రభుత్వము. మన ఆరోగ్యం కోసము ఇక్కడ వచ్చేసి పర్యావరణాన్ని రక్షించడం కోసము చెట్లని బాగా పెంచాలి. అడవుల వల్ల లాభాలు ఏమిటి? అడవుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. చెట్ల నుంచి ఆహారంతో పాటు కలప, మనకు వంట చెరకు, వెదురు. వంట చెరకు అంటే ఏంటంటే మనము ఉపయోగించేటువంటి కట్టెలు అనమాట. సో వెదురు, చింతపండు, కుంకుళ్ళు, లక్క, తేనె, పండ్లు, దుంపలు మొదలైనటువంటి మూలికలు ఇవన్నీ వచ్చేసి మనకు దొరుకుతాయి. మన ప్రభుత్వము వన్య సంరక్షణ గురించి ఎలాంటి ప్రచారం చేస్తుంది? మన ప్రభుత్వము వన్య సంరక్షణ గురించి అడవులను కాపాడుకోవడం కోసము సామాజిక అడవులను పెంచాలని ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి. తర్వాత వచ్చేసి కొన్ని చిన్న పెద్ద జంతువుల యొక్క పేర్లను రాయండి. చిన్న జంతువులు వచ్చేసి కుందేలు, కోతి, కుక్క, నక్క, ఉడత అనేటువంటివి. పెద్ద జంతువులు వచ్చేసి ఏనుగు, జింక, సింహము, పులి, ఒంటె అనేటువంటివి పెద్ద జంతువులు. నేల, గాలి, నీరు కలుషితం కాకుండా మనము ఏం చేయాలి? నేల, గాలి, నీరు కలుషితం కాకుండా వీలున్నంత వరకు మనము చెట్లను వచ్చేసి ఎక్కువగా పెంచాలి. ఇక్కడ క్రింది పదాలకు సరైనటువంటి చోట్ల గుర్తించి రాయండి. రవి, అనిత, శ్రీను, చెట్లు, చెల్లి, ఉపాధ్యాయుడు, ఇల్లు, బడి, తమ్ముడు, అన్నయ్య, అమ్మ. స్త్రీలింగము, పుంలింగము. ఇక్కడ వచ్చేసి అనిత, చెల్లి, అమ్మ. పుంలింగం వచ్చేసి ఉపాధ్యాయుడు, తమ్ముడు, అన్నయ్య, రవి, శ్రీను అనేటువంటిది ఇప్పుడు వచ్చేసి పుంలింగము. మామిడి చెట్ల గురించి 4 వాక్యాలు అనేటువంటి రాయండి. మామిడి చెట్టు అనేటువంటిది ఉష్ణదేశపు పండు అని మామిడి పండు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ యొక్క మామిడి పండ్లు ఎక్కువగా కాస్తాయి. భారతదేశపు జాతీయ ఫలము మామిడి అనమాట. వీటి కాయలను కూరగాయల తయారీలో ఉపయోగిస్తారు. కూరగాయలు వేసుకోవచ్చు. మామిడి పండ్ల రసం తాగుతారు. మామిడి పండ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.